నమస్కారం. మన జీవితంలో ప్రతి ఒక్కరికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ఏది సరైనది, ఏది సరికానిది, ఏ మార్గంలో మనం నడవాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు మనకు మార్గదర్శకంగా నిలిచే ఒకే ఒక గొప్ప గ్రంథమే ఈ భగవద్గీత. ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. ఇది మన జీవితాన్ని ఎలా గడపాలో చెప్పే ఒక మార్గదర్శి. మహాభారత యుద్ధభూమిలో ధర్మ సంకటంలో పడిన అర్జునుడికి దైవ స్వరూపుడైన శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే ఈ భగవద్గీత. మన కర్తవ్యాన్ని ఎలా చేయాలి, ఫలితంపై ఆసక్తి లేకుండా ఎలా జీవించాలి, భక్తి, జ్ఞానం, కర్మ మార్గాల ద్వారా ఎలా శాంతిని పొందాలి అన్న విషయాలను చాలా సులభంగా ఈరోజు మనం భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఈ భగవద్గీతను వినే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ముందుగా వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా 18 అధ్యాయములను 700 శ్లోకాల తాత్పర్యములను విందాం. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేస్తున్నారు? సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపియున్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుణ్ణి సమీపించి ఈ విధంగా పలికెను. గౌరవనీయులైన గురువర్యా, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించుము. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దుష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, కురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైప్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్రకుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే. ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుతున్నాను. మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు గోరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడి చేత రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది. కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. అప్పుడు కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలాగా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగజేసెను. ఆ తరువాత శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు మరియు కొమ్ము వాద్యములు ఒక్కసారిగా మోగాయి. వాటన్నింటి కలిసిన శబ్దం భయానకంగా ఉండెను. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. హృషీకేశుడు పాంచజన్యమనబడే శంఖాన్ని పూరించాడు. మరి అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్యమైన కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. యుధిష్ఠిర మహారాజు అనంత విజయమనే శంఖాన్ని పూరించెను. నకుల సహదేవులు సుఘోష, మణిపుష్పకములు అనే శంఖాలను పూరించారు.
గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దుష్టద్రుమ్యుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలము కలవాడైన సుభద్రాపుత్రుడు అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. ఓ ధృతరాష్ట్ర! ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను. ఆ శబ్దము మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: ఓ అచ్యుత, శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టడం కోసం అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రని జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము. అక్కడ 2 సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూసెను. అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడైన అర్జునుడు కారుణ్య భావం ఉప్పొంగిన వాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది. నా శరీరమంతా వణుకుతున్నది. నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోతున్నది. నా మనసు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసీ రాక్షసుడను సంహరించిన వాడా, అంతటా అశుభశకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులను చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటి వల్ల వచ్చే సుఖం కానీ అవసరం లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, లేక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరించను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? సర్వభూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా, ఓ జనార్దన, ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనప్పటికీ వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి సొంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా, మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలం? వారి ఆలోచనలు దురాశతో నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ, లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో కానీ వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనం ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారాలన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులవుతారు. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పిన వారవుతారు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనం చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శార్ద తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుతారు.
కుటుంబ ఆచారం నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందించడానికి కారణమైన వారి దుష్టచర్యల వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోతాయి. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికంగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి విని ఉన్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలుగజేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిర్ణయించాం. రాజ్యసుఖాలపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాం. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రుడు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే, సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. ఇది ఉపనిషత్తుల సారాంశం. బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని అర్జున విషాద యోగము అనే మొదటి అధ్యాయము. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సంజయుడు పలికెను. జాలి నిండిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుణ్ణి చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో నీ చిత్తభ్రాంతి ఎలా దాపరించింది? ఇది గౌరవనీయమైన వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలవుతుంది. ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. అర్జునుడు ఇట్లనెను. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలను అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనం అనుభవించే ఈ సంపద, ఈ భోగాలు రక్తంతో కలంకితమైపోయి ఉంటాయి. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్ళను జయించడమా లేదా వారిచే జయించబడటమా? వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు. మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. నా ఇంద్రియములను శుష్కింపజేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేది? నాకు తోచడం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యం పొందినా ఈ శోకమును తొలగించుకోలేను. సంజయుడు ఇట్లనెను. ఈ విధంగా పలికిన గురాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషీకేశునితో, గోవిందా, నేను యుద్ధం చేయను అంటూ మౌనంగా ఉండిపోయాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోక సంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వాళ్ళ గురించి కానీ, బ్రతికున్న వాళ్ళ గురించి కానీ పండితులైన వారు శోకింపరు. నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు. ఇక ముందు కూడా మనం ఉండకుండా ఉండము. ఏ విధంగానైతే శరీరంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యం, యవ్వనం, ముసలితనం గుండా సాగిపోతుందో, అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరొక శరీరంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమును భ్రమకు లోనవ్వరు. ఓ కుంతీపుత్ర, ఇంద్రియ విషయములతో సంయోగం వలన ఇంద్రియములకు క్షమభంగూరమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి, చలికాలంలా వచ్చి పోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఓ అర్జున, పురుష శ్రేష్ఠుడా, సుఖ దుఃఖములతో ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. శరీరం అంతయు వ్యాపించి ఉన్నా అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవరు కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఈ భౌతిక శరీరం మాత్రమే నశించినది. అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలువ సఖ్యం కానిది మరియు నిత్య శాశ్వతమైనది. కావున ఓ భరతవంశీయుడా, యుద్ధం చేయుము. ఆత్మ ఇతరులను చంపునని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే.
నిజానికి ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతనూ చంపబడదు. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎలా చంపగలరు? ఎవరినైనా చంపడానికి కారణం ఎలా అవ్వగలడు? ఎలాగైతే మానవులు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించెను. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోనట్లు చేయలేదు. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింప సత్యం కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ అనేది అవ్యక్తమైనది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసం శోకించవద్దు. కానీ ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే, ఓ మహాబాహువులు కలవాడా, ఇలా శోకించడం నీకు తగదు. పుట్టిన వానికి మరణము తప్పదు మరియు మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. ఓ భరతవంశీయుడా, సృష్టించబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవితకాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించటం ఎందులకు? కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యముగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఓ అర్జునా, శరీరం నందు ఉండే ఆత్మ చావు లేనిది. కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించవద్దు. అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మంను అనుసరించి నీవు చెలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడిగా ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడం అనే దానికన్నా మించిన కర్తవ్యం ఇంకోటి లేదు. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి ఈ యుద్ధ ధర్మాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివవుతావు. జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయంతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించెదవు. కావున కృతనిశ్చయుడవై లెమ్ము. ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి సిద్ధం కమ్ము. సుఖదుఖాలని, లాభ నష్టాలని మరియు జయాపజయాలను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలను ఈ విధంగా నిర్వహించడం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానంను వివరించాను. ఇప్పుడు వినుము. ఓ పార్థ, నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు. ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడును. ఓ కురువంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా, స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలను ప్రాప్తింపజేసే వేదాలలోని ఆయా భాగాలను ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. ప్రాపంచిక భోగాలు,
సుఖాల పట్ల మనసు మిక్కిలి మమకార ఆసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వారిచే చిత్తభ్రాంతికి లోనై వారు భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. ఓ అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితుడవై ఉందుము. ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్లు శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు. కానీ ఆ కర్మఫలాలపైన నీకు ఎటువంటి హక్కు లేదు. నీవే కర్మఫలములకు హేతువని ఎప్పుడూ అనుకోకు. మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. జయాపజయముల పట్ల మమకార శక్తి విడిచిపెట్టి ఓ అర్జున, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమస్త బుద్ధియే యోగము అని చెప్పబడును. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆశ్రయించు. ఓ అర్జున, ఫలాపేక్షతో చేసే పనులు త్యజించు. బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మఫలములను తామే భోగించుకోరేవారు పిసినారులు. వివేకంతో ఈ ఫలాశక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పాపపుణ్యములు రెండింటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో పనిచేయటం అనే యోగా అభ్యాసం చేయుము. జ్ఞానులు సమస్త బుద్ధిని కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకారాసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయడం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందుతారు. మోహం అనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇంకా వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని అందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు. అర్జునుడు పలికెను. ఓ కేశవా, భగవద్ధ్యాస యందు స్థిరముగా ఉన్న వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడునో, ఎలా కూర్చున్నో, ఎలా నడుచునో భగవానుడు పలికెను. ఓ పార్థ, మనసును వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంఛలను జయించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం పాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అంటారు. ఎవరైతే అన్ని పరిస్థితుల్లో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమును పొందకుండా మరియు కష్టాలకు కుంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మలచగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తమవుతాడు. సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగవస్తు విషయముల నుండి నియంత్రించినా కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్ ప్రాప్తి పొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును. ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీపుత్రుడా, వివేకము కలిగిన స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కొని పోగలవు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్లు. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. కోపం అనేది విచక్షణారాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి భ్రమని కలుగచేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనసుని నియంత్రించిన వాడే, మమకార ద్వేషరహితంగా ఉన్నవాడే భగవంతుని కృపకు పాత్రుడవుతాడు. భగవత్ కృపతో అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది
మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది. కానీ మనసు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండదు. ఎవరైతే మనసుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు. మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు? ఎలాగైతే బలంగా వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుంచి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన కానీ మనసు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది. కాబట్టి ఓ అర్జునా, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును. అన్ని ప్రాణులు దేనినైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా కూడా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తి పరచుకోవటానికి ప్రయత్నించే వ్యక్తి ఇది పొందడం లేదు. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం అయిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. ఇది ఉపనిషత్తుల సారాంశం, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని సాంఖ్యయోగము అను 2వ అధ్యాయం. భగవద్గీతలోని 18 అధ్యాయములలో మొదటి మరియు 2వ అధ్యాయములలో గల శ్లోకాల తాత్పర్యములను ఈ వీడియోలో విన్నాం కదా. తరువాతి అధ్యాయములలో గల శ్లోకాల తాత్పర్యములను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు ఎంతో భక్తితో చాలా ఓపిగ్గా విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవద్గీత గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. కావున మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి, వారు కూడా తెలుసుకునేలా చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.